जिया नीकु दिल दिया निन्ने प्यार किया पागल हो गया पिल्ला नी बल्ला दिनक दिन जिया दूकुडिंदया ताकिडिंदया वेगलेनिया अब्बू नी बल्ला నువ్వే చెయ్యందియా నీతోనే నేనే చిన్నయ్యా పువ్వుల హారం వెయ్యా విధియా కదియా అక్కర్లేదయ్యా వయసే సయ్యందయ్యా వాగానే మోగించొద్దయ్యా మనసే కలిసిందయ్యా మగరం మిథునం చూడొద్దయ్యా మాప విమగరిసా. First of all, I am very, very happy for my director, my friend Harish Shankar, my producer Ramesh Uppala, ఇకపోతే టెక్నీషియన్స్ విషయం గౌతమ్ రాజు గారు కానీ మా రామ్ ప్రసాద్ కానీ సాహితీ గారు, మా మ్యూజిక్ డైరెక్టర్ ఏమన్నా మర్చిపోతున్నానా? సో అందరూ చూడండి ఫేస్లు చాలా వెళ్ళిపోతున్నాయి, అందరికి హ్యాపీగా చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ. ఇక ఆలీ, బ్రహ్మాజీ, సునీలే, దువాసి, స్నిగ్ధ దీని స్నిగ్ధ గురించి చెప్పుకోవాలి. తన వాయిస్ విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది సినిమాలో. సో పాట పాడమాట, నెక్స్ట్ పాట పాడేస్తే. ఇకపోతే టూ బ్యూటిఫుల్ హీరోయిన్స్ రిచా గంగోపాధ్యాయ్ అండ్ దీక్షా సేత్. షీ షూటింగ్ అండ్ మ్యూజిక్. ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. I just want to say I'm extremely happy that the movie's done so well, and the captain is Harish. It was absolutely his idea, and this movie can actually show like the capacity and the capability that Harish has to direct the movie and to make it, you know, like to take to take such an interesting formula and put it in such an interesting way. Obviously, I would like to thank the producer Ramesh sir for producing the movie, and for Yellow Flowers as a banner for producing the movie, and for Ravi and Richa for being absolute sweethearts and being really nice co-stars and finding really good friends in them. So I think overall I've had a lovely experience, and I just want to say that I'm so glad the movie's done well. First of all, I want to say nenu chaala santoshanga unnanu that this film has become such a huge super duper hit this Sankranti. I want to thank Harish and Ramesh Garu, first of all, for giving me such a golden opportunity. The entire team, the entire shooting process was a lot of fun, and it's definitely going to be one of my most memorable moments. I want to thank all of our comedians, first of all, for adding such wonderful flavor to the film. My wonderful co-stars, Ravi and Diksha, they made it a lot of fun, thank you. And I don't know, Taman, of course, wonderful music. Ram Prasad Garu for making me look beautiful on screen, thank you. And of course, Snigdha, who was wonderful to work with on screen, and she's become a great friend off the screen as well. So I'm really happy, and I hope this is just the beginning for you, Harish. Thanks a lot. యాక్చువల్గా రవితేజ్ గారే కమర్షియల్ హీరోగా ఉండి కూడా ప్రయోగాలు చేసింది రవితేజే. శంభో శివశంభో, ఆటోగ్రాఫ్, నేను ఇంతే, వెరైటీ సినిమాల గ్యారంటీగా అలాంటి పాయింట్లు రాలేదు అంతకుముందు. కానీ ఈ కమర్షియల్ సినిమాలు అంత సక్సెస్ కాకుండా అబవ్ యావరేజ్గా మిగిలినాయి. ఆయన అన్నారు ఒకసారి, అబ్బాయి సునీల పూర్తి వెరైటీ పూర్తి రొటీను చూడరనమాట, రొటీన్లో కొంచెం వెరైటీలో కొంచెం రొటీన్ ఉంటే చూస్తారనమాట. ఇక నుంచి నేను నా ఇది వదలకుండా, ఈ ఎంటర్టైన్మెంట్ వదలకుండా హ్యాపీగా వాళ్ళకి అదే నచ్చుతుంది కాబట్టి అదే చేస్తానన్నారు, అదే చేశారు, అందుకే పెద్ద హిట్ అయింది. ప్లస్ హరీష్ శంకర్ అండ్ రవితేజ్ గారి కాంబినేషన్లో మిరపకాయ ఫిలిం కాదండో, జస్ట్ యాడ్ అంతే, ట్రైలర్ ఇది. ఫ్యూచర్లో ఫుల్ ఫిల్మ్స్ చాలా చూస్తారు మీరు, ఇది జస్ట్ శాంపిల్ అంతే. ఈ సినిమాకి పనిచేసిన అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను, నాకు కూడా నేను చెప్పుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మిరపకాయ టోటల్గా అక్షరాలు 5, దాంట్లో 1 హీరో, 2 డైరెక్టరు, 3 నిర్మాత, 4 మ్యూజిక్ డైరెక్టరు, 5 కెమెరామెన్. ఈ 5 కలిసి ఈ మిరపకాయని ఎంత ఘాటుగా ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళందరూ ఆలోచించుకొని అంతే ఘాటుగా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. ఈ సంక్రాంతిలో
ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ చేసిన ప్రేక్షకుల దేవుడికి, అట్లాగే మా నిర్మాత గారికి, అట్లాగే మా డైరెక్టర్, అలాగే మా హీరో, మా హీరోయిన్స్, అయితే టీమ్కి ఆల్ ది బెస్ట్. అండ్ నెక్స్ట్ తీబోయే సినిమా కూడా ఆల్ ది బెస్ట్ సార్. రమేష్ గారు, ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే హరీష్ శంకర్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే సంక్రాంతి హిట్లో నేను కూడా యాక్ట్ చేశాను, నాతో పాటు బ్రహ్మాజీ, అలాగే మా ఇద్దరు కాంబినేషన్లో. దీంట్లో అదో టైప్ క్యారెక్టరు, మీ అందరికి తెలుసు, క్యారెక్టర్ పేరు కాట్రాజ్. అతనితో కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఏదో మామూలుగా మాట్లాడండి అంతే తప్ప ఎక్కువగా క్లోజ్గా ఉండొద్దు. హోటల్లో కాబట్టి అది ఆ విధంగా. మరి మీ దగ్గర నుంచి సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ మూవీ అండి, అండ్ నా స్పెషల్ థ్యాంక్స్ టు రవితేజ గారు, హరీష్ శంకర్ గారు అండ్ ది ఎంటైర్ టీమ్ ఫర్ హ్యావింగ్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ దట్ I could also act, and thank you all for making this a wonderful hit. Thank you. నాకు నా కెరియర్లోనే ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్తో, డిఫరెంట్ లుక్తో నాకు ఒక మంచి క్యారెక్టర్ నా గురించి రాసిన ఏకైక డైరెక్టర్, నాకు మంచి మిత్రుడు, అలాగే ఈ సినిమాలో పనిచేసిన అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చాలా హ్యాపీ అండి సినిమా చేయడానికి. నాకు నేను ముందుగానే గెస్ట్ చేశాను డెఫినెట్గా పిక్చర్ బాగుంటుందని. ఎందుకంటే 1 or 2 days చేయగానే తెలిసిపోతూ ఉంటుంది సినిమా పరిస్థితి ఏంటని. చాలా కాన్ఫిడెంట్గా చాలా బాగా చేసాము, అంతే ఈజీగా చాలా బాగా చేయగలిగా అనిపించింది. థ్యాంక్స్ టు హరీష్ అండ్ గౌతమ్రాజ్ గారి గురించి చెప్పక్కర్లేదు, ఇంకా వెరీ సీనియర్ ఎడిటర్. అండ్ తమన్ ఆడియో ఇస్ ఎక్సలెంట్ మ్యాన్, కైనస్. అండ్ రవి గురించి చెప్పక్కర్లే, బ్రహ్మాండంగా యాక్ట్ చేసి బ్రహ్మాండంగా చేశాడు. అండ్ అదర్ 2 హీరోయిన్స్ ఎక్సలెంట్ వాడిద్దరు. అలాగే బ్రహ్మాజీ, నాకు చిన్న సెంటిమెంట్ ఉంది, మేము ఇద్దరం ఏం చేసినా బాగుంటుందని. అది వన్స్ అగైన్ ప్రూవ్ అయిపోయింది. మా ప్రొడ్యూసర్ గారు అలాగే నిజమే కదా నిజమే ఓకే. అలాగే మా ప్రొడ్యూసర్ గారు రమేష్ పుప్పాల్ గారు చాలా బాగా కోఆపరేట్ చేసి ఏ రోజు కూడా మాకు అన్ని కావాల్సినవి ఇచ్చి మాకు అన్ని చేశారు. థ్యాంక్స్ రమేష్ గారు. వన్స్ అగైన్ మళ్ళీ సినిమాలు చేస్తాం గ్యారంటీగా. థ్యాంక్ యూ. ఎవ్రీ ఫిలిం ఆయనకి చేస్తున్నప్పుడు అన్ని ఒక ఫస్ట్ సినిమా లాగే ఉంటుంది. కిక్ చేసిన తర్వాత ఆంజనేయులకి సక్సెస్ ఇస్తానా అవుట్ డౌట్ సాంగ్స్ అన్ని. సో మెయిన్ ఆయన బాడీ లాంగ్వేజ్ అంటే అంత ఇట్స్ ఇన్ మై థింగ్ ఆల్సో. అండ్ విత్ హరీష్ ఇట్స్ బికమ్ మోర్ ఈజీ బికాస్ ఐ డి నాట్ ఫైండ్ ఎనీ డిఫికల్ట్. అన్నీ కంపోజింగ్ వచ్చినట్టు ఫీలింగ్, బికాస్ ఈ జస్ట్ అంతే ఒక డూప్ అని చెప్పచ్చు. సో హరీష్ వచ్చి ఈజ్ అ వెరీ ఎనర్జెటిక్ క్యారెక్టర్. ఎప్పుడు ఎంత లోపల బాధ ఉన్నా హీ విల్ నాట్ షో అవుట్. సో బట్ ఐ రెడ్ హిస్ హార్ట్, అంటే ఎంత కష్టపడ్డాడని నాకు తెలుసు. సో టుడే వీ ఆల్ ప్రేడ్ ఫర్ హిస్ సక్సెస్ మోర్ దాన్ ఎనీథింగ్. సో ఐఎమ్ సో హ్యాపీ దట్ my songs has helped this movie, as well as he has taken very good stuff from me, and I thank Annaya and all the team for the encouragement, and vice versa Gautam Raj garu, and I thank my senior cameraman Ram Prasad garu and my producer. Thank you sir, thank you very much. చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్ర విజయం వెనక కృషి చేసినటువంటి సాంకేతిక నిపుణులకు మరియు మా నటీనటులకు మరియు మీడియా వారికి, ప్రేక్షకులకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఫస్ట్ ముఖ్యంగా మా హీరో గారు, మా డైరెక్టర్ గారు, మా కెమెరామెన్ మరియు మా మ్యూజిక్ డైరెక్టర్ గారు, హీరోయిన్లు అందరూ నాకు మనవాళ్ళగా చేసుకొని ఈ చిత్రాన్ని మరి ప్రతి ఒక్కరు కూడా కృషి చేశారు. ప్రతి చోట నుంచి ఈ చిత్ర విజయం గురించి వింటుంటే ఒక మొదటి సినిమా ప్రొడ్యూసర్కి ఇంతకంటే ఆనందం ఇంకోటి ఉండదు. దానికి వారందరికీ నేను కృతజ్ఞతగా తెలియజేసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్. మిరపకాయ సక్సెస్ని మీట్ అయిందన్న, ఇవాళ ఇక్కడ మిరపకాయ సక్సెస్ మీట్ జరుగుతుందన్న 200% క్రెడిట్ గోస్ టు రవితేజ. అండ్ మీకు అందరికీ తెలుసు మిరపకాయ టైటిల్ పెట్టింది రవితేజ. స్క్రిప్ట్ చెప్పిన తర్వాత నేను ఒక టైటిల్ అనుకున్నాను. ఆ టైటిల్ విన్న తర్వాత దీనికి మిరపకాయ అయితే ఎలా ఉంటుంది అన్నాడు, ఇంతకంటే ఎనర్జెటిక్గా అన్నాడు. అనగానే వి ఆల్ కనెక్టెడ్ టు టైటిల్. ఈ సక్సెస్ అంటే కథ రాసి ఉండొచ్చు, డైలాగ్స్ రాసి ఉండొచ్చు, తమను అద్భుతమైన మ్యూజిక్ చేసి ఉండొచ్చు,
మేమందరం ఏం చేయాలన్నా ఫస్ట్ మమ్మల్ని అంటే ఎవరో వాళ్ళు నమ్మాలి కదా, ఆ నమ్మకం ఇచ్చింది రవితేజ. సో ది సక్సెస్ క్రెడిట్ గోస్ టు 200% రవితేజ. రవితేజ లేకపోతే ఈ సక్సెస్ మీట్ లేదు, ఈ సినిమా లేదు, ఇక్కడ నేను లేను. నాకంటే నా సినిమాని ఎక్కువ అర్థం చేసుకుంది తమన్, అందుకే అంత గొప్ప మ్యూజిక్ ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు గౌతమ్ రాజ్ గారు సార్. ఫస్ట్ షెడ్యూల్ అయిపోయిన తర్వాత మీరు ఎడిటింగ్ చేసిన తర్వాత ఆ ఎడిటింగ్ చూసి టేకింగ్ స్టైల్ మార్చుకున్నాం సెకండ్ షెడ్యూల్లో. ఆ సినిమా అనుకున్నాను స్క్రీన్ మీద రావడానికి, మేము అనుకున్న దానికంటే ఎక్కువ రిచ్గా ఏ ప్రాబ్లం లేకుండా రావడానికి. షూటింగ్ అంటే మీకు చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మై నాటీ ప్రొడ్యూసర్ రమేష్ గోపాల్ గారు, థ్యాంక్స్ అలాట్ సార్. ఆయన ఇందాక అందరూ చెప్పినట్టు ఆడియన్స్ లాగా షూటింగ్ వచ్చి వెళ్ళిపోయారని చెప్పారు తప్ప, బట్ హీ నోస్ ఎవ్రీథింగ్, ఏం జరుగుతుంది అని అలా చూసి వెళ్ళిపోలేదు. చూసి వెళ్ళిపోయి అన్నీ బాగా జరిగేలా చూశారు. ఏ రోజు కూడా ప్రొడక్షన్ వలన ఒక్క సెకండ్ కూడా లేట్ అవ్వలేదు సార్. నేను సినిమాని ఇంత రిచ్గా ఊహించలేదు సార్. ఫ్లాప్ సినిమా తీసి నాకు ఇంత బడ్జెట్ ఇస్తారు అనుకోలేదు. నా సినిమా ఇంత గ్రాండర్గా ఉంటుంది అనుకోలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అందరికీ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు ఫస్ట్ మీరు ఎంటర్టైన్మెంట్కి నాకు థ్యాంక్స్ చెప్పండి. సో హిట్ చేసినందుకు మీకు థ్యాంక్స్ చెప్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అ లాట్.